South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. విహారయాత్ర విషాదంగా మారిపోయింది. ఈతకు వెళ్లి 11 మంది మృతి చెందిన దుర్ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. రాజస్థాన్లోని టోంక్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. బనాస్ నదిలో ఈత కోసం వెళ్లిన 11 మందిలో 3 సురక్షితంగా బయటపడితే 8 మంది ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన ఎంత బాధాకరం అంటే వీరంతా కూడా జైపూర్ నుంచి పిక్నిక్ కోసం అయితే వచ్చారు. కానీ ఆ సరదా తమ ప్రాణాల మీదకు వచ్చింది, ప్రాణాలు తీసేసింది. మొత్తం 8 మంది ఒకే దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది చెప్పడానికి కూడా చాలా బాధేస్తోంది. ఈ సమ్మర్ హాలిడేస్లో ఎన్నో నీటి ప్రమాదాలు, నీటి ప్రవాహంలో స్నానం చేద్దాము, సరదాగా ఈత కొడదాము అని అనుకుంటున్నారే తప్ప అక్కడ పొంచి ఉన్న ప్రమాదాన్ని మాత్రం గుర్తించలేకపోతున్నారు. ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఊపిరాడక ప్రాణాలు విడుస్తున్నారు. ఎంత బాధాకరమైన ఘటన. ఇక్కడ మనం చూసాం తూర్పుగోదావరి జిల్లాలో కడిమిలంకలో గోదావరి నదిలో స్నానానికి దిగి 10 నుంచి 18 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న వాళ్ళే 8 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. దుర్ఘటన ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కలవరపాటుకు గురి చేసింది. ఇదే కాదు, మొన్న విశాఖ బీచ్లో వెడ్డింగ్ డే సెలబ్రేషన్ కోసం మొత్తం పాప బాబుతో పాటు ఫ్యామిలీ 4 కూడా సరదాగా గడపాలని వచ్చారు. కానీ అక్కడ కుక్కల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆ సముద్రంలో అలల ఉధృతికి చిక్కుకుపోయి 7 ఏళ్ల బాబు ప్రాణాలు పోగొట్టుకుని అప్పటి వరకు సరదాగా గడిపినటువంటి ఆ ఫ్యామిలీ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ ప్రతి మీడియాలో కూడా ఇలాంటి దుర్ఘటనల గురించి చెప్తున్నప్పుడు కూడా ఎందుకు ప్రజల్లో ఒక నిర్లక్ష్యం అర్థం కావటం లేదు. ప్రమాదాన్ని కొని తెచ్చుకొని మరి ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మనం టూరిజం ఎంజాయ్ చేద్దామని చెప్పి పిక్నిక్ కోసమో సరదాగా వెళ్తూ ఉంటాం. ఫ్యామిలీ వెళ్తూ ఉంటారు, ఫ్రెండ్స్తో సరదాగా వెళ్తూ ఉంటారు. కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ నదులు కావచ్చు, బీచ్లు కావచ్చు, అక్కడున్న పరిస్థితులపైన మీకు ఒక అంచనా ఉండదు. ఈవెన్ అక్కడ హెచ్చరిక బోర్డులు ఉన్నా అవేమీ పట్టనట్టు కొంతమంది ఆ సరదాలో మునిగిపోతూ ఉంటారు. ఇక వాటర్ చూడగానే ఈ అలల ఆ వేవ్స్ని చూడగానే ఒక రకమైన ఉత్తేజం వస్తుంది, ఉత్సాహం వచ్చేస్తుంది అందరికీ. స్నానం చేద్దాం, సరదాగా ఈత కొడదాం, ఇది ఒక స్వీట్ మెమొరీ. అంత దూరం నుంచి వచ్చాం, స్నానం కూడా చేయకపోతే ఎలాగా, ఈత కూడా నాకొచ్చు, ఈ 4గురిలో 5గురిలో ఎవరో ఒకరికి ఈత వచ్చు అంటారు. అంతే, సరే ఈత వచ్చినోడు మన గ్యాంగ్లో ఒక్కడున్నాడు కదా, ఏమైనా అయితే వాడు మనల్ని రక్షిస్తాడు అని ఒకట నెగ్లిజెన్సీ. అంతే, మొత్తం అందరూ కూడా అందులో స్నానాలకు దిగుతారు, ఈత కొడుతూ ఉంటారు. అంతే, అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ ప్రవాహంలో చిక్కుకుపోతారు, అలల దాటికి చిక్కుకొని ఊపిరాడక మొత్తం ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు 8 మంది ఒకే దుర్ఘటనలో ప్రాణాలు పోగొట్టుకున్నారంటే ఆ కుటుంబాలు ఎంతగా రోధిస్తాయి వాళ్ళ గురించి ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. పిక్నిక్ వెళ్ళారు, సరే చూసి వచ్చామా లేదా అన్నట్టు ఉండాలి కొన్ని చోట్ల. కానీ ప్రమాదంలో కొని తెచ్చుకున్నట్టే ఉంటుంది కొన్ని చోట్ల కొన్ని దుర్ఘటనల గురించి మనం విన్నప్పుడు. ఎందుకంటే ఈవెన్ ఈస్ట్ గోదావరిలో కూడా గోదావరి తల్లి ఆ నదిని చూసినప్పుడు అందరికీ సరదా వేస్తుంది, కాదని అనం. కానీ అక్కడున్న పరిస్థితులు వీళ్ళకి తెలీదు. ఆ ఘటనలో కూడా వీళ్ళు ఆ ఫంక్షన్కి ఫ్రెండ్ పిలిచాడని ఫంక్షన్కి వచ్చి అక్కడే ఉన్న గోదావరిలోకి సరదాగా స్నానం చేసి ఈత కొడదామని వెళ్ళారు. కానీ 8 మంది పిల్లల్ని పోగొట్టుకున్న ఆ కుటుంబాలు ఎంతగా రోధించాయి మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఆ దృశ్యాలు కళ్ళ ముందు కదలాడితే ఇంకెప్పుడు పిల్లల్ని అలా ఒంటరిగా పంపించకూడదు అనేటటువంటి భయం వేస్తుంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ రాజస్థాన్ టోంక్ జిల్లాలో జరిగినటువంటి ఈ దుర్ఘటన కూడా అలాంటిదే. అక్కడ బనాస్ నది చాలా చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది, సరదాగా స్నానం చేసి ఈత కొడదామని 11 మంది కూడా అక్కడ పిక్నిక్ స్పాట్ని చూస్ చేసుకొని వెళ్ళారు. అయితే 11 మందిలో 3 అయితే సురక్షితంగా బయటపడ్డారు. కానీ 8 మంది ఆ నీటి ప్రవాహంలో చిక్కుకుపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ వేసవి సెలవుల్లోనే ఇలాంటి ఎన్నో దుర్ఘటనలు చూసాం. ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. నీటి ప్రమాదంలో ఎక్కువ మంది కొన్ని జిల్లాల్లోనైతే అక్కడ ఇంటి ముందు ఉన్నటువంటి గుంతలో పడి పసిపిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కూడా. అంటే తల్లిదండ్రులు అనుకుంటారు ఇంటి ముందే కదా ఆడుకుంటూ ఉంటారులే, వాళ్ళు ఎక్కడికి పోతారు అనుకుంటారు. కానీ అక్కడ ప్రమాదం పొంచి ఉందనే విషయాన్ని కూడా మనం ముందే గుర్తిస్తే ఖచ్చితంగా మనం జాగ్రత్తగానే ఉంటాం. అక్కడ గొంతు ఉంటుంది కదా, లేకపోతే గోతులు ఉంటాయి కదా, పిల్లలు ఒకవేళ కాలు జారి పడిపోతే వాళ్ళకి ఏమవుతుంది అనే ఆలోచన తల్లిదండ్రుల్లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పిక్నిక్లకి ఫ్యామిలీలతో వెళ్తారు, వెళ్ళి చూసి ఆహ్లాదంగా గడిపోస్తే సరిపోతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రమాదం ఎలా ఉంటుంది, ఈ మధ్య మీడియా
ఓపెన్ చేస్తే చూస్తున్నాం ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, నీటిలో కొట్టుకుపోతున్నారు, ఫ్యామిలీలే ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు, స్నేహం ఫ్రెండ్స్తో సరదాగా వెళ్ళి ఒకరిని కాపాడబోయి మరొకరు అంటూ 8 మంది చనిపోతున్నారు, 6 చనిపోతున్నారు, ఒకే దుర్ఘటనలో 4 కొట్టుకుపోయారు. ఇలాంటి వార్తలన్నీ చూస్తున్నా కూడా మినిమం మీరు అలర్ట్ కాకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే ఇంకా ఎవరిని నిందిస్తారు చెప్పండి. ఇక్కడ కూడా ఈ దుర్ఘటనలో 8 మంది ఈతకు వెళ్ళి ఆ ఈత సరదా 8 మంది ప్రాణాలు తీసిందంటే ఇది ఎవరి నిర్లక్ష్యమో చెప్పడానికి కూడా అసలు మాటలు రావటం లేదు. ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం అలర్ట్గా ఉండాలి. మన ప్రాణాల బాధ్యత మనదే. ముందు మనం సేఫ్గా ఉండాలన్న ఆలోచన మనకుంటే ఇమీడియట్గా మనం అక్కడ అలర్ట్గానే ఉంటాం. ఒకవేళ మనల్ని ఎవరైనా ప్రేరేపించి ఏం కాదు నేను చూసుకుంటాను, సరదాగా ఆడుదాం, సరదాగా స్నానం చేద్దాం, సరదాగా ఈత కొడదాం రండి అన్నా కూడా అమ్మో మా అమ్మ నాన్నకి తెలిస్తే ఏమవుతుంది, ఒకవేళ నాకేదైనా అయితే నన్ను ఎవరైనా కాపాడుతారనే ఆలోచన పిల్లల్లో కూడా ఉండాలి. కంటికి రెప్పలాగా చూసుకునే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ మీరు బయటకు వెళ్తున్నారు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నారంటే మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా వెళ్ళే వరకు ఎలా ఉండాలి అనే కనీస ఆలోచన మీలో కూడా ఉండాల్సిన అవసరం చాలా అవసరం ఉంది. సో ఇది ఇప్పుడు వేసవి కాలంలో మాత్రం ఎన్ని దుర్ఘటనలు జరిగాయంటే నీటి ప్రమాదాల్లోనే కొన్ని 10ల సంఖ్యలో ప్రాణాలు పోయినటువంటి ఘటనలు చాలా బాధాకరమైన విషయం. ఏదైనా ఇక్కడ మొత్తం 3 సురక్షితంగా బయటపడ్డారు, కానీ 8 మంది మాత్రం నీటిలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇకపై అయినా పేరెంట్స్ మీరు కూడా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మీరు ఎక్కడికైనా ఈ వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే బీచెస్కి కానీ లేకపోతే ఏదైనా నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం.